ఎవ్రీవన్. ఉల్లిపాయను సన్నగా తరుక్కుని 2 పచ్చిమిరపకాయలు కూడా తరుక్కున్నాను. అండ్ పచ్చిరొయ్యలను తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు లీవ్స్ అండ్ 2 కోడిగుడ్లు. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఎగ్ అండ్ ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ తినకపోతే పిల్లలు కనుక ఇలాగ ఎగ్ ఫ్రైతో పాటుగా చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా తినేస్తారు. దానికి మనకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ చిటికెడు పసుపు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బండి పెట్టి బండిలో ఆయిల్ వేసి వేడవగానే ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని కరివేపాకుని వేయించేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సరిపోతుంది, పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 4 కర్రీ లీవ్స్. సో బాగా వేయించిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్కి రావాలి, వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసి వాటిని కూడా బాగా మగ్గించాలి ఆయిల్లో. సో అవి కొంచెం నీచు వాసన వస్తాయి కాబట్టి మనం ఎప్పటిలాగా నార్మల్ కర్రీస్లో లాగే చిటికెడు పసుపు వేసి వేయించుకుంటే మనకి ఆ స్మెల్ అనేది తెలియదు. సో ఇందులో నేను ముందుగా చెప్పినట్టు చిటికెడు పసుపుని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు బాగా దాన్ని ఫ్రై చేయించుకోవాలి. ఓకే, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం 2 కోడిగుడ్లను తీసుకున్నాం కదా, వాటిని బీట్ చేసేసి ఈ ఆనియన్ అండ్ ప్రాన్స్ దాంట్లో వేసేసి బాగా ఎగ్ బుల్ట్ ఎలా చేస్తామో అలాగే వేయించేసేయాలి. అది కొంచెం పెద్ద పీసెస్ కింద కావాలంటే మనం ఎక్కువ కలపకూడదు. సో అలా కొంచెం ఆమ్లెట్ లాగా అవుతుంది. సో ఇప్పుడు మనం కారం అండ్ గరం మసాలా, సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో మీకు టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాజ్ యూజువల్ నార్మల్ ఫ్రై లాగే దీన్ని మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పీసెస్ కిందే ఉంటాయి. బాగా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఎగ్ లాగే ఉంటుంది ఆ ఫ్రై అయిన ప్రాన్ కూడా. ఓకే, సో కొంచెంసేపు లిడ్ పెట్టి తీసేస్తే మన ఎగ్ అండ్ ప్రాన్ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా, అందులో ప్రాన్ వేసినట్టే తెలియట్లేదు, అంత చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.